మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు అసలే సత్తెనపల్లిలో అంబటి రాంబాబు పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. దారుణ పరాజయం తప్పదని చెప్పి ఇప్పటికే సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇది చాలదన్నట్టు పులి మీద పుట్రలాగా అంబటి రాంబాబుకి సొంత కుటుంబం నుంచే వ్యతిరేకత మొదలైంది. ఎస్, అంబటి రాంబాబు అల్లుడు గౌతమ్ ఒక సెన్సేషనల్ సెల్ఫీ వీడియో అయితే విడుదల చేయడం జరిగింది. బహుశా ఇప్పటి వరకు అంబటి రాంబాబు గురించి సొంత కుటుంబంలో అంతలా మాట్లాడిన వ్యక్తి మరొకరు లేరు. ఎంత దారుణంగా మాట్లాడారంటే, అంబటి రాంబాబు లాంటి నీచుడు, నికృష్టుడు, పరమ దరిద్రుడు ఈ భూమి మీదే లేడు, నేను ఆయనకు అల్లుడు కావటం నా దరిద్రం అని చెప్పి అంబటి రాంబాబు అల్లుడు గౌతమ్ అయితే సెల్ఫీ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ వీడియో చెయ్యాలా వద్దా అని ఆలోచించి సమాజాన్ని చైతన్యపరచాలి, ఇలాంటి వ్యక్తుల్ని రాజకీయాల్లోకి రానివ్వకూడదు, ఎందుకంటే అంత నీచులు అలాంటి వ్యక్తులు, కాబట్టి నేను తప్పని పరిస్థితుల్లో ఈ వీడియో చేస్తున్నానని చెప్పాడు. మరి ఇంకోటి కూడా చెప్పాడు, రోజు లెగిసి దేవుడికి ఒకటే మొక్కుకుంటాడంట. ఇలాంటి నీచుడిని, ఇలాంటి పరమదరిద్రుడిని మళ్ళీ ఎప్పుడు నా జీవితంలో కనపడేలా చేయొద్దు, నాకెప్పుడు అలాంటి వాళ్ళు తరసపడకూడదని చెప్పి ఆయన దేవుడికి కూడా మొక్కుకుంటానని చెప్పి అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశాడు. నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ఎన్ని అవినీతులు చేసినా, ఎన్ని వెధవ పనులు చేసినా సమాజంలో దర్జాగా, హుందాగా బ్రతుకుతున్నామనుకునే వ్యక్తి అంబటి రాంబాబు. కానీ చేసేవన్నీ నీచమైన పనులు, నికృష్టమైన పనులు, దరిద్రమైన పనులు. రాసలీలల దగ్గర మొదలు పెడితే అవినీతి వరకు అది ఇది అని లేకుండా అన్నీ కూడా అంబటి రాంబాబుకు వర్తిస్తాయి. అలాంటి వ్యక్తికి మీరు ఓటు వేయటం అంటే, సొంత అల్లుడినైనా నేనే చిచ్చి అని నేను మొహం మీద ఇది చేసే పరిస్థితి. అలాంటి పరిస్థితి, అలాంటి వ్యక్తికి మీరు ఓటు వేయటం అంటే ఇక మీరే ఆలోచించుకోండి. నేను దగ్గర నుంచి చూసి చెప్తున్నా, ఇంత నీచుణ్ణి, నికృష్టుణ్ణి ఈ భూమి మీద నేను ఎప్పుడూ చూడలేదు, చూడకూడదు కూడా అని ఒక సెన్సేషనల్ వీడియో అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు అంబటి రాంబాబుని పూర్తిగా డ్యామేజ్ చేస్తున్నటువంటి వీడియో ఇది. వాస్తవానికి సత్తెనపల్లిలో అంబటి రాంబాబు పరిస్థితి అంతగా బాలేదు, ఆ విషయం అందరికీ తెలుసు. అయితే ఏదో కష్టపడి ముక్కి మూలిగి కనీసం ఏదో తక్కువ ఓట్ల మెజార్టీతోనైనా గెలవాలని చెప్పి అంబటి రాంబాబు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకో పక్క నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ కూడా మీరు అంబటి రాంబాబుకి అయిపోయినా పర్లేదు కానీ ఎంపీ ఓటు మాత్రం నాకేంటి అని చెప్తున్నాడు. ఎందుకంటే అంబటి రాంబాబు మీద ఉన్న వ్యతిరేకత ఎంపీగా తన మీద పడకూడదనే ఉద్దేశంతో మీరు అంబటి రాంబాబుకి ఓటు అయిపోయినా పర్లేదు, నాకు మాత్రం ఓటు వేయండి, అంటే ఎమ్మెల్యేకి ఓటు అయిపోయినా పర్లేదు, ఎంపీ ఓటు నాకేయండి, క్రాస్ ఓటింగ్ వేయండి అని అంబటి రాంబాబుని ఓడించే ప్రయత్నం అనిల్ కుమార్ యాదవే చేశాడని చెప్పి ఇప్పటికే టాక్ కూడా నడుస్తుంది. సో ఇది చాలదన్నట్టు ఇప్పుడు తాజాగా ఇది ఇప్పటికే అంబటి రాంబాబు కోసం మేము పని చేయమని చెప్పి కొన్ని మండలాల నేతలు భీష్మించి కూర్చున్నారు. గతంలో కూడా అంబటి రాంబాబుకి టికెట్ ఇవ్వద్దని ఆ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ వద్దకు వెళ్ళి కొంతమంది ఒక 50 మంది ధర్నాలు కూడా చేసి విజయసాయి రెడ్డికి వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది, సజ్జల రామకృష్ణారెడ్డికి. సో ఈ విధంగా అంబటి రాంబాబుని నలుదిక్కుల సమస్యలు చుట్టుముట్టాయి. ఇక అంబటి రాంబాబు తలకిందులుగా తపస్సు చేసి మోకాళ్ళ మీద తిరుపతి మెట్లెక్కినా ఇక సత్తెనపల్లిలో గెలుపు అసాధ్యం. అంబటి రాంబాబు అల్లుడు మా గౌతమ్ మాట్లాడిన మాటలను బట్టి అంబటి రాంబాబు ఎంత నీచుడు, ఎంత నికృష్టుడు, ఎంత పరమ దరిద్రుడు అనే విషయం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను చెప్పటం కాదు, స్వయంగా వాళ్ళ అల్లుడే మాట్లాడాడు. ఒకసారి వినిపిస్తా వినండి. ఇమేజ్ అయితే చిన్నగా ఉంది, బట్ వాయిస్ అయితే వస్తుంది, వినండి ఒకసారి. డాక్టర్ గౌతమ్, నా పేరు డాక్టర్ గౌతమ్. నేను ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అయిన అంబటి రాంబాబు అల్లుడిని. అది నా దురదృష్టం, ఎవరు ఏం చేయలేరు. బట్ ఈ వీడియో చేయాలా లేదా అని నేను చాలాసార్లు ఆలోచించి చేయటం నా బాధ్యత అని అనుకున్న తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను. సో విన్నారు కదా, ఈయన పేరు గౌతమ్, డాక్టర్ గౌతమ్, ప్రస్తుత ఎమ్మెల్యే అండ్ సిట్టింగ్ మినిస్టర్గా ఉన్నటువంటి అంబటి రాంబాబుకి అల్లుడు. ఆయనే చెప్తున్నాడు, అది నా దురదృష్టం, మీరెవరు ఏమీ చేయలేరు, నా కర్మకు నేనే బాధ్యునని ఆయనే చెప్తున్నాడు. పైగా ఈ వీడియో కూడా చెయ్యాలా వద్దా అని 100 సార్లు ఆలోచించి చేస్తున్నటువంటి వీడియో అని చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు. సో ఎవరి ఒత్తిడి అయితే లేదని చాలా స్పష్టంగా తెలుస్తుంది, ఆయన మాట్లాడే విధానాన్ని బట్టి అర్థమవుతుంది. ఓన్గా ఆయన రిలీజ్ అయ్యి మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఏం మాట్లాడాడు ఇప్పుడు విందాం. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు
ఇంతటి నీచుడిని ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా. అంత భయంకరమైన వ్యక్తి. విన్నారు కదా, అంబటి రాంబాబు గారి గురించి మీకు నాకు ఏం తెలుసో తెలియదు, కానీ సొంత అల్లుడైనటువంటి ఆ డాక్టర్ గౌతమ్కి అయితే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లనిచ్చిన మామ కాబట్టి. ఏమంటాడు? నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే వెధవ, ఎంత నీచుడిని నేను నా జీవితంలో ఎక్కడ చూడలా. నేను దేవుడికి రోజు దండం పెట్టుకున్నా, మళ్ళీ ఇలాంటి దరిద్రుడిని నా జీవితంలో ఇంట్రడ్యూస్ చేయకనైనా నీకు కొంత కొబ్బరికాయలు కొడతా, నా జీవితంలో చూపించుకో అని స్వయంగా ఆయనే దండం పెట్టుకుంటున్నాడంటే, అలాంటి వ్యక్తి కనపడకూడదని సొంత అల్లుడే అంటున్నాడంటే, మీరు ఓట్లేసి గెలిపించి నెత్తిమే పెట్టుకుంటారా? సొంత అల్లుడే కంటికి కనపడితే చిచ్చి అని మొహం మీద వస్తుంటే మీరు ఓట్లేసి అంబటి రాంబాబు నెత్తిమే పెట్టుకుంటారా? సొంత అల్లుడే నీచుడు, నికృష్టుడు, పరమ దరిద్రుడు అని చెప్తే మీరు ఓట్లేసి నెత్తిమే పెట్టుకుంటారా? ఆలోచించండి మీరే. సొంత కుటుంబంలో చెప్తున్నారు, నేను చెప్పినా లేదా ఇంకోళ్ళు చెప్పినా ఏదో కక్షతో చెప్పారులే, ఆ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తాయిలే అని మీరు అనుకోవచ్చు. ఆయన రాజకీయ నాయకుడు కాదు, ఆయన బయట వ్యక్తి అంతకంటే కాదు. పిల్లనిచ్చినటువంటి మామ, ఆ మామ గురించి పూర్తిగా తెలుసు కాబట్టి చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్పాడు అనండి ఒకసారి. ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే, తన పోస్ట్ చేయబోయే పోస్ట్ అలాంటిది. ఏ పోస్ట్కి అయితే మంచితనం, మానవతా విలువలు, కనీసం బాధ్యత ఉండాలో, వీటిల్లో అందరికీ 100% అందరికీ అన్ని ఉండక్కర్లేదు. 0.001% కూడా లేని వ్యక్తి అంబటి రాంబాబు. విన్నారు కదా, ఇక్కడ అంబటి రాంబాబు గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఆయన పోటీ చేయబోయే పోస్ట్ అలాంటిది. అంటే ఒక ఎమ్మెల్యే పదవికి పోటీ చేస్తున్నాడు, ఆ నియోజకవర్గ ప్రజలందరినీ ప్రభావితం చేయగలిగే వ్యక్తిగా అతను పోటీ చేయబోతున్నాడు. సాధారణంగా కొద్దో గొప్ప మంచితనం, మానవత్వం, సేవాభావం లాంటివి ఉండాలి. సరే, అందరికీ 100% ఉండకపోయినా ఎంతో కొంత ఉంటాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న వీటిల్లో ఏది కూడా 0.0001% కూడా లేనటువంటి వ్యక్తి, లేనటువంటి నీచుడు అంబటి రాంబాబు. కాబట్టి అంబటి రాంబాబు గురించి చెప్పాడు. ఏం చెప్పాడు వినండి. ఇలాంటి వ్యక్తికి ఓటేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్నిటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు. ఎలాంటి వాటిని? అంబటి రాంబాబుకు ఓటేయటం అంటే మీరు ఏటిని ప్రోత్సహిస్తున్నారో జాగ్రత్తగానండి. అంబటి రాంబాబుకి ఓటేయటం అంటే అభివృద్ధికి ఓటేయడం కాదు. అంబటి రాంబాబుకి ఓటేయటం అంటే మీకు మంచి చేసేవాడికి ఓటేయడం కాదు. అంబటి రాంబాబుకి ఓటేయటం అంటే మీ ప్రాంతాన్ని డెవలప్ చేయడం కోసం ఓటు చేసేవాడికి ఓటేయడం కాదు. ఎవరికి ఓటేయటం వినండి ఒకసారి. ఎవరైతే నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతు వేసుకొని ఎంత పెద్ద అబద్ధాన్ని అరిచినా సరే దాన్ని నిజం చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్తో బతుకుతారో సమాజంలో, అలాంటి వాళ్ళకు ఓటేస్తున్నట్టు. ఎంత లేకి పనైనా చేసి చాలా హుందాగా బతకచ్చు సమాజంలో అని అనుకునే వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఏదైనా చేసి సిగ్గులేని తనాన్ని ప్రోత్సహించవచ్చు అని అనుకునే వాళ్ళకి మనం ఓటేస్తున్నట్టు. ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే ఇవే సమాజం యొక్క తలరాతలాగా మారి రేపు సమాజం కూడా ఇలానే తయారవుతుంది. దీన్ని ప్రజలు గమనించి సరైన ఓటుతో, సరైన బాధ్యతతో ఓటేసి సరిగ్గా నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తూ. విన్నారు కదా, ఏం చెప్పాడు? అంబటి రాంబాబు ఓటేయటం అంటే ఎంత అబద్ధానైనా చెప్పేసి దాన్ని నిజమని నమ్మించే వ్యక్తికి ఓటేసినట్టు. ఆయన చెప్తాడు చూడండి, అసలు నేను పవిత్ర పురుషుణ్ణి, పరమ పురుషుణ్ణి, నా అంత ఉత్తమ పురుషుడి ప్రపంచంలోనే ఉండడని చెప్తాడు. ఎవడన్నా నమ్ముతాడా? కాబట్టి అలా అబద్ధాలు చెప్పగలడు. ఎంత లేఖీ పనైనా చేసి, అమ్మాయిల దగ్గర మొదలు పెడితే ఆంటీల వరకు ఎంత లేఖీ పనైనా చేసి సమాజంలో హుందా కలిగిన వ్యక్తిగా ప్రవర్తించడంలో అంబటి రాంబాబు మొదటి వరుసలో ఉంటాడు. మీరు అలాంటి వారికి ఓటేస్తున్నారు. ఎవరినైనా ఏదైనా చేసి నాశనం చేసేసి ఏమీ తెలియనట్టు నటించే కళలు ఉన్నటువంటి అంబటి రాంబాబుకు ఓటేస్తున్నారు. ఏమవుతుంది ఇలాంటి వాళ్ళకు ఓటేస్తే? ఆల్రెడీ ఒకసారి ఓటేశారు, నాశనం అయిపోయింది సత్తెనపల్లి. మరొకసారి ఓటేస్తే మళ్ళీ కొంత నాశనం అయిపోద్ది. అలా 2-3 సార్లు ఓటేసి గెలిపిస్తే చివరికి సమాజం అంబటి రాంబాబులా తయారవుద్ది. ఇప్పుడు మంచి వ్యక్తి పక్కన, చదువుకున్న వ్యక్తి పక్కన ఒక పిల్లవాడిని నిలబడితే వాడు కూడా చదువుకుంటాడు. ఒక దొంగ పక్కన ఒక పిల్లాడిని నిలబడితే దొంగతనమే నేర్చుకుంటాడు. అలాగే మనల్ని పాలించే నాయకులు కనుక సక్రమంగా ఉంటే కొద్దో గొప్ప లక్షణాలు మనకు కూడా వస్తాయి. మనల్ని పాలించేవాడు వెధవైతే, మనం పాలించేవాడు నీచుడైతే, మనల్ని పాలించేవాడు నికృష్టుడైతే, అలాంటి వాడు కోటేస్తే నీకేమొస్తుంది? నీకు కూడా అయ్యే అంటుంది. ప్రజలు తిట్టుకుంటారు. ఎలా ఆంధ్రాలో, తెలంగాణలో అట్లా భలే ముఖ్యమంత్రిని గెలిపించారా మీరు ఓటేసి 2019లో.
తెలంగాణ ప్రజలు తిట్టుకోలా? గొర్రెలరా అని చెప్పి తెలంగాణ ప్రజలు మనల్ని మాట్లాడలా? ఎందుకు? నాడు జగన్మోహన్ రెడ్డికి గొర్రెల్లా ఓటేశారనే ఉద్దేశంతో మాట అన్నారు. మళ్ళీ అలాంటి తప్పు జరగకూడదు. రాష్ట్రం మొత్తం సంగతి పక్కన పెడితే అంబటి రాంబాబు అనే ఒక వ్యక్తి నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు. ఇలాంటి వ్యక్తిని నా జీవితంలో కనపడేటట్టు చేయకు మహాప్రభు అని సొంత అల్లుడే దండం పెట్టుకున్నాడంటే ఎంత నీచుడు, ఎంత నికృష్టుడు, ఎంత పరమ దరిద్రుడో మీరే అర్థం చేసుకోండి. నేను చెప్పలా. ఎవరు చెప్పారు ఈ మాటలన్నీ? నీచుడు, నికృష్టుడు, దరిద్రుడిని ఎవరు చెప్పారు? సొంత అల్లుడు చెప్పాడు. సొంత అల్లుడి కంటే మీకు నాకు ఎక్కువ తెలుసా? తెలియదు కదా. సరే, ప్రతి మనిషిలోనూ ఏ కొద్దో గొప్ప చెడు ఉంటుంది, మనం కాదనం. కానీ అది ఎవరు బయట పెట్టుకోవట్లేదే. కానీ అంబటి రాంబాబు గురించి సొంత అల్లుడే బయట పెట్టాడంటే ఎలాంటి పరిస్థితులు వస్తే సొంత అల్లుడు బయటకు వచ్చి మాట్లాడాడు, బయటకు వచ్చి విషయాలు బయట పెట్టాడో మీరే అర్థం చేసుకోండి. కాబట్టి అంబటి రాంబాబుకు ఓటేసే ముందు ప్రతి ఒక్కరూ కూడా ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ గారు చేసినటువంటి ఏదైతే వీడియో ఉందో దాన్ని వినండి, దానిలోని భావాన్ని అర్థం చేసుకోండి. ఆయన ఒక బాధతో చెప్పాడు. ఏదో ఆయనేం రాజకీయాల్లో లేడు, పోనీ ఆయనేం పోటీ చేయటం లేదు, పోనీ వాళ్ళ కూతురేమి రాజకీయాల్లో లేదు, అసలు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు రాజకీయాల్లో లేరు. అయినప్పటికీ కూడా అంబటి రాంబాబు లాంటి ఒక నీచుడు గురించి సమాజానికి తెలియజేయటం నా బాధ్యత అని ముందుకు వచ్చినటువంటి డాక్టర్ గౌతమ్ను మనం హ్యాట్సప్, మనం ఒప్పుకుందాం. అలాంటి వారి నిజాయితీని మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే సమాజం కోసం సొంత మామైనప్పటికీ కూడా ఆయన చేసిన నీచ నికృష్ట పనులు కంటితో చూసిన వ్యక్తిగా ఇలాంటి వ్యక్తి సమాజానికి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ డాక్టర్ చదువుకున్నాడు, విలువలు తెలుసు. అంబటి రాంబాబులాగా కాదు, విలువలు తెలుసు, విశ్వసనీయతలు ఉన్నాయి. కాబట్టే ఈరోజు నా వంతు ప్రయత్నంగా నా మామ నీచ బుద్ధిని నేను బయట పెట్టాలి అనే ఉద్దేశంతో వీడియో చేశాడు. కాబట్టి ఎప్పటికైనా సత్తెనపల్లి ప్రజలు కళ్ళు తెరవాలి. అంబటి రాంబాబు లాంటి నీచుణ్ణి, నికృష్టుణ్ణి, పరమ దరిద్రుణ్ణి రాష్ట్రం నుంచే తరిమి కొట్టాల్సిన బాధ్యత ఈరోజు మీ మీద ఉంది. కాబట్టి ఓటు వేసే ముందు ఖచ్చితంగా ఆయన అల్లుడు చెప్పినటువంటి మాటలను ఒకసారి వినండి.